చక్కగా ప్రశాంతంగా ఈ అద్భుతమైన సమయాన్ని మన జీవితంలో సంపదను సృష్టించుకోవడానికి, సంపదతో పాటుగా సంతృప్తి, ప్రేమ, అన్ని రకాల భోగభాగ్యాలను మన జీవితంలో ఈ యొక్క ధ్యానం ద్వారా మనము ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. మీరు మీకు నచ్చిన విధంగా మీకు ఏది కావాలనే అంశం మీద మీరు మీ యొక్క సంకల్పాన్ని మీరు వ్యక్తపరచండి. మీ మనసులో మీ ఆలోచన ద్వారా వ్యక్తపరచండి మాస్టర్స్. మనము గత సెషన్లో ఫోకస్ అంటే ఏకాగ్రతను ఏ విధంగా పెంచుకోవాలి అనే అంశం గురించి చర్చించడం జరిగింది. దానికి వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. ధ్యానం ద్వారా కూడా మన యొక్క ఏకాగ్రత అనేది సహజంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మాస్టర్స్. దాన్ని మరింతగా పెంచుకోవడానికి మీ యొక్క దృష్టిని శ్వాసతో అనుసంధానం చేస్తూ మీ యొక్క నుదుటి భాగంలో లేదా మీ యొక్క కనుబొమ్మల మధ్యలో ఎప్పుడైతే మీరు దృష్టిని పెడుతూ ఉంటారో, ఈ విధంగా కూడా మీ యొక్క ఏకాగ్రత అనే అంశము మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంది మాస్టర్స్. సో ఈరోజు మనము ఈ ఏకాగ్రతను పెంచుకునే ఈ యొక్క ప్రాక్టీస్ని ఈరోజు ధ్యానంలో మనం చేద్దాము. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ యొక్క శ్వాస అనేది మీ యొక్క ముక్కు నుంచి మెల్లగా మీ యొక్క నుదుటి భాగానికి తాకి మరలా బాహ్యంలోకి వెళ్తున్నట్టు, అంటే ఒక అల ఏ విధంగా అయితే వచ్చి ఆ ఒడ్డుని తాకుతుందో ఆ విధంగా తాకి మరలా బాహ్యంలోకి విస్తరిస్తున్నట్టు అలా మీరు భావన చేయండి మాస్టర్స్. మీ యొక్క శ్వాస తీసుకున్నప్పుడు నుదుటి భాగానికి తాకుతుంది, మరలా కిందకి వస్తుంది. నుదుటి భాగానికి తాకినప్పుడు మీ నుదుటి భాగం అంతా ఒక శక్తితో విస్తరిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఒక శక్తితో విస్తరిస్తూ విస్తరిస్తూ ఉంటుంది. అదే ఏకాగ్రతను పెంచుకునే ఫీలింగ్. ఇది ధ్యానంలోనూ మరియు మన నిత్య పనులు చేసే సమయంలో కూడా అవకాశం ఉన్నప్పుడు మనం ఇది చేస్తూ ఉండొచ్చు. అలా కళ్ళు మూసుకొని మన యొక్క బ్రీతింగ్ని ఆ నుదిరి భాగానికి తగులుతూ ఉన్నట్టుగా మనకి మాస్టర్స్ చెప్తూ ఉంటారు, నుదుటి మీద ధ్యాస. అయితే ఒక్కసారిగా డైరెక్ట్గా నుదుటి మీద ధ్యాస కాకుండా ఈ విధంగా శ్వాస ద్వారా ధ్యాసను అటువైపు మనము మార్పు చేయవచ్చు. మీ యొక్క శ్వాస ముక్కు ద్వారా మీ యొక్క నుదుటి భాగానికి తాకుతూ బాహ్యంలోకి మరలా మీరు వదిలివేస్తున్నారు. ముక్కు ద్వారా తీసుకుంటున్నారు, ముక్కు ద్వారానే వదిలివేస్తున్నారు. అది మీ యొక్క నుదుటి భాగానికి తాకుతున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. ఏకాగ్రతని పెంచుకోవడానికి
ఇదొక సులువైన మార్గము. నుదుటి మీద ధ్యాస అనేది దీని ద్వారా ఏకాగ్రత పెరగడం ద్వారా మీ అంతరంలోకి మీరు మరింత లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు మెరుగుపడతాయి మాస్టర్స్. మీలో సహజంగా ఉన్న అద్భుతమైన శక్తులను మీరు దర్శించగలుగుతారు. చాలా ప్రశాంతంగా చేయాలి. నుదుటి మీద ధ్యాసకి మీరు చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఒత్తిడిని మీరు కలుగజేయకూడదు మాస్టర్స్. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ మీ నుదుటి భాగాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా మీ యొక్క శ్వాస మీ నుదుటి భాగం నుంచే తీసుకుంటున్నట్టుగా మీరు ఆ యొక్క భావనను పొందుతారు మాస్టర్స్. మెల్లగా మీ శ్వాసను గమనిస్తూ అది నుదుటి భాగాన్ని తాకుతూ మరలా శ్వాసని బాహ్యంలోకి పంపిస్తున్నారు. చక్కగా ఆ శ్వాస మీ యొక్క అంతరంలోకి మరియు బాహ్యంలోకి వెళ్తూ నుదుటి భాగంలో ఏర్పరుస్తున్న ఆ యొక్క శక్తిని మీరు గమనిస్తూ ఉండండి. మీ యొక్క ఎనర్జీ మొత్తము ఈ శ్వాస ద్వారా, ఈ యొక్క ధ్యానంలో మీరు సృష్టించే ఎనర్జీ మొత్తము ఈ ఫోకస్ ద్వారా మీ నుదిటి భాగంలో మీరు ఫీల్ అవ్వగలరు మాస్టర్స్.
చక్కగా సహజంగా మీరు పెంపొందించుకుంటున్న ఆ యొక్క ఏకాగ్రత శక్తిని మీ నుదిటి భాగంలో మీరు ఫీల్ అవ్వగలరు మాస్టర్స్. సహజంగా మీ యొక్క శ్వాస ద్వారా మీ నుదిటి భాగంలో ఏర్పడుతున్న ఆ యొక్క ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ ఎనర్జీ అనేది మరింతగా విస్తరిస్తూ ఉంటుంది. అదొక వలయంలాగా, అదొక వివిధ రకాల రంగులతో, వివిధ రకాల అనుభూతులతో మీ యొక్క నుదుటి భాగంలో విస్తరిస్తూ ఉంటుంది. దానిని చక్కగా గమనిస్తూ ఉండండి. చాలా సహజంగా చేయాలి మాస్టర్స్. ఎటువంటి ఒత్తిడిని మీరు కలిగించకూడదు. చాలా సహజంగా. ఒకవేళ మీకు ఏదైనా ఒత్తిడిగా అనిపిస్తుంది అంటే మీరు శ్వాస మీద ధ్యాసకు మరల్చండి. మరలా మీ శ్వాసను మీ అంతరంలోకి, మీ హృదయ భాగంలోకి తీసుకుంటున్నట్టుగా మీరు మరల్చవచ్చు. మీకు ఒత్తిడి భావన కలిగితే ఆ విధంగా మరల్చండి. లేదంటే మీరు ఆ నుదుటి మీద ధ్యాసని శ్వాస ద్వారా
పెంపొందిస్తున్నట్టుగా, ఆ పెంపొందించబడుతున్నప్పుడు కలిగే అనుభూతులను గమనిస్తూ ఉండండి. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా శ్వాస అనేది మీ శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన సమయంలో మనమందరము కూడా మన యొక్క చైతన్యాన్ని, ఏకాగ్రతను పెంచుకునే విధంగా ఈ నుదుటి మీద మనము దృష్టి పెడుతున్నాం మాస్టర్స్. మన యొక్క ఏకాగ్రతను పెంచుకునే ఒక అద్భుతమైన మార్గము ఇది. మీ చుట్టూ, మీ అంతరంలో, మీ యొక్క బాహ్యంలో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉన్నా ఈ యొక్క పద్ధతిని మీరు కొనసాగించవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతను తొందరగా పెంచుకోగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైనా ఈ ఏకాగ్రతకి సంబంధించిన ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మీకు ఒత్తిడిగా లేదా ఏకాగ్రత అందుకోవడానికి కష్టతరంగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు శ్వాస మీద ధ్యాసకు మరల్చండి. మీ అంతరంలోకి తీసుకోండి శ్వాసని, మీ యొక్క హృదయ భాగంలోకి తీసుకోండి. మరలా దానిని మెల్లగా మీ యొక్క నుదుటి భాగానికి మార్చుకొని మరలా ప్రయత్నం చేయండి మాస్టర్స్. ఇది చాలా చాలా సున్నితంగా, ప్రశాంతంగా చేయవలసిన అభ్యాసము. ఎటువంటి ఒత్తిడిని మనము కలుగ చేయకూడదు. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ నుదుటి భాగానికి ఆ శ్వాస తాకి మరలా నుదుటి నుంచి మీ యొక్క ముక్కు ద్వారా బాహ్యంలోకి వస్తున్నట్టుగా మీరు భావన చేస్తూ కొంత సమయం తర్వాత మీ నుదుటి భాగం నుంచే మీరు శ్వాస తీసుకుంటున్నట్టుగా, శ్వాసని విడుదల చేస్తున్నట్టుగా మీరు అనుభూతి చెందగలుగుతారు. శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మీ నుదుటి భాగంలో ఆ యొక్క అనుభూతి విస్తరిస్తూ ఉంటుంది. ఒక జ్యోతిలాగా వివిధ రకాల రంగులతో, వివిధ వలయాల రూపంలో, వివిధ కాంతుల రూపంలో విస్తరిస్తూ ఉంటుంది.
అద్భుతంగా అందరము కూడా ఈ ఏకాగ్రతను పెంచుకునే ఈ యొక్క అభ్యాసాన్ని, ఈ యొక్క ప్రాక్టీస్ని చాలా సున్నితంగా, ప్రశాంతమైన వాతావరణంలో, ఈ అద్భుతమైన సమయంలో మనము చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నాం మాస్టర్స్. ఈ యొక్క ఏకాగ్రత పెరిగినప్పుడు మన జీవితంలో, మన యొక్క ప్రాపంచిక అంశాలలో మనకి ఏది కావాలి, దేని వైపు మనము అడుగులు వేయాలి, బాహ్యం నుండి ఏర్పడే సంఘర్షణలను, అంతరంలోంచి ఏర్పడే సంఘర్షణలను అధిగమించి పూర్తి స్పష్టతను మన జీవితంలో నింపుకోవడానికి ఏకాగ్రత అనేది చాలా చాలా అద్భుతమైన, ముఖ్యమైన, సహజమైన స్థితి మాస్టర్స్. ఏకాగ్రతను కలిగి ఉండటము అనేది చాలా సహజమైన స్థితి. దానిని మనము మరింతగా పెంపొందించుకుంటున్నాము. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. మీకు మీరు ఎప్పుడైనా ఇది చేసే సమయంలో మీకు ఎంత సమయం అవకాశం ఉంటే అంత సమయం చేయొచ్చు మాస్టర్స్. ఎప్పుడూ కూడా ఒత్తిడిని కలగజేసే విధంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళకూడదు మాస్టర్స్. ఇది మీరందరూ కూడా మీ యొక్క ఆలోచనలో నింపుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో చాలా సున్నితమైన స్థితిలో ఈ యొక్క అభ్యాసాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే మీలో ఏకాగ్రత స్థాయిలు మరింతగా పెంచబడతాయి. ఏకాగ్రత అనేది అత్యంత సున్నితమైన మెదడులో జరిగే ఒక మార్పు మాస్టర్స్. ఇది చాలా ప్రశాంతంగా ఉన్న స్థితిలో మీరు పెంపొందించుకోవాలి. మీ యొక్క బాహ్యంలో, మీ యొక్క అంతరంలో కూడా ప్రశాంతత నిండి ఉండాలి. మీ నుదిటి భాగంలో ఆ యొక్క ఏకాగ్రత ద్వారా ఏర్పడే అనుభూతులను మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మాస్టర్స్. మీరు మరింతగా అనుభూతి చెందొచ్చు వాటిని.
చక్కగా గమనించండి మాస్టర్స్. మీ నుదుటి భాగంలో కలిగే మార్పులను మీరు చక్కగా గమనిస్తూ ఉండండి. ఈ ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీ మొత్తము మీ నుదుటి భాగంలో మీరు గమనిస్తూ ఉండొచ్చు. మీ యొక్క ఏకాగ్రతను మరింతగా పెంచుకోవడం ద్వారా సహజంగానే మీ యొక్క దృష్టికోణాలు ఒక అంశం పట్ల, వ్యక్తుల పట్ల మీ యొక్క దృష్టికోణాలు పూర్తిగా సరియైన ఆలోచనలతో, సరైన అంశాలను మాత్రమే మీరు దర్శిస్తూ ఉంటారు మాస్టర్స్. ఆ వ్యక్తిలో కానీ ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న పాజిటివ్ థింగ్స్నే మీరు గమనిస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైన శక్తి ఈ ఏకాగ్రతకు ఉండడం జరుగుతుంది మాస్టర్స్. మీ యొక్క అబ్జర్వర్ స్టేట్, మీ యొక్క అబ్జర్వర్ స్టేట్ అనేది మరింతగా పెంపొందించుకోవడానికి, ప్రతి అంశంలోనూ దానిని అనుభూతి చెందడానికి, అక్కడ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ పరిస్థితులకు ఎటువంటి నిర్ణయాలు ముఖ్యము అనే అన్ని రకాల సంఘర్షణలను అధిగమించి చాలా తక్కువ సమయంలో దానికి కావలసిన పూర్తి సలహాను లేదా విజయాన్ని అందించే అంశాన్ని మీరు ఈ ఏకాగ్రత ద్వారా చాలా సులభంగా దర్శించగలుగుతారు మాస్టర్స్. మీరు ఎంతటి ఏకాగ్రతను పెంపొందించుకుంటే మీ జీవితంలో మీ యొక్క చైతన్యం ద్వారా జరిగే అన్ని అంశాలను, మీ జీవితంలో జరిగే అన్ని అంశాలను మీ యొక్క చైతన్యం ద్వారా ఈ ఏకాగ్రతను జోడించినప్పుడు చక్కగా వాటిని గ్రహించగలుగుతారు. వాటిలో ఎటువంటి మార్పులు చేయాలి అనేది కూడా మీరు సులభంగా తెలుసుకోగలుగుతారు మాస్టర్స్. మీ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో కావాల్సిన అంశాలను కూడా, వస్తువులను, డబ్బును, సంపదను, ఇటువంటివి సృష్టించుకోవడానికి మీ యొక్క సరి అయిన ఆలోచనలకు ఈ ఏకాగ్రత అనేది మరింతగా సహాయపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక అంశం మీద ఏకాగ్రతను కలిగి ఉంటారో అది మీ జీవితంలో అత్యంత శీఘ్రంగా
సృష్టిలో పదార్థ రూపంలో మీ యొక్క అనుభవంలోకి, మీ యొక్క జీవితంలోకి రావడం జరుగుతుంది మాస్టర్స్. ఏకాగ్రతకు అంతటి అద్భుతమైన సృష్టి చేసే శక్తి ఉంది. ఈ యొక్క ఏకాగ్రతకు మీ యొక్క నమ్మకాన్ని జోడించినప్పుడు మీలో కొత్త ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది మాస్టర్స్. మీ సోల్ లెవెల్ నుంచి, మీ అంతరంలోంచి ఒక అద్భుతమైన శక్తి ప్రారంభమవుతుంది. దాని ద్వారా మీరు చాలా మీ జీవితంలో మార్పులను చాలా తక్కువ సమయంలో, కొన్ని రోజులలోనే దర్శించగలుగుతారు. మీ యొక్క ఏకాగ్రతకు నమ్మకాలను జోడించండి మాస్టర్స్. నేను సంతోషంగా, ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ సరి అయిన ఆలోచనలతో, సరి అయిన మార్గాలలో ఆనందకరమైన సన్నివేశాలతో ఈ జీవితము అద్భుతంగా ఉంది. నేను ఈ ఏకాగ్రత శక్తి ద్వారా నా మీద, నా చైతన్యం మీద, నా యొక్క ఆత్మశక్తి మీద ఉన్న నమ్మకంతో నా యొక్క జీవితంలో సంపదను, ఐశ్వర్యాన్ని, నా కుటుంబంలో ప్రేమను, అన్ని అంశాలలో సమృద్ధిని కలిగి ఉన్నాను. వాటిని మరింతగా వృద్ధి చేస్తూ నా జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితులనైనా నా యొక్క ఏకాగ్రత మరియు నమ్మకంతో వాటిని అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలుగుతున్నాను. ప్రతిరోజు నా మీద నాకు అద్భుతమైన, ఆనందకరమైన, చాలా బలమైన నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతున్నాను. దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అనుభవంలోకి తీసుకుంటున్నాను. నా అంతరంలో ఉన్న ఆ యొక్క ఆత్మశక్తిని ఈ ఏకాగ్రతకి జోడిస్తూ నా నమ్మకాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాను. నా యొక్క శరీరము, నా యొక్క చైతన్యము, నా యొక్క ఆత్మశక్తి మూడు ఏకంగా మారి నాలో మరిన్ని అద్భుతాలను సృష్టించే, త్రికరణ శుద్ధిగా ప్రతి అంశాన్ని దర్శించే ఒక మహా చైతన్యం వైపుగా నన్ను ముందుకు తీసుకువెళ్తున్నాయి. నా యొక్క చైతన్యము, నా యొక్క కాన్షియస్నెస్ మరింత మెరుగు చెందుతుంది, మరింతగా అభివృద్ధి చెందుతుంది. I am the creator of my own reality.
I am the creator of my personality. I am the creator of my thoughts. I am the creator of my visions. I am the creator of my future. I am the creator of my happy life. I am the creator of my abundant life. I can create positive situations in my life. I can change all situations with my thoughts. I am always being present. I am always focus on my present. My focus and my belief systems stronger every day. My focus and my belief systems changing stronger every day. నా యొక్క ఏకాగ్రత, నా యొక్క నమ్మకాలు ప్రతిరోజు మరింతగా బలపడుతున్నాయి. నా మీద, నా అంతరంలో ఉన్న ఆత్మశక్తి మీద మరింత నమ్మకాలను వృద్ధి చేస్తున్నాయి. నా జీవితాన్ని సృష్టించుకోగల సృష్టికర్తగా నేను మార్పు చెందుతున్నాను. నా చుట్టూ ఉండే పరిస్థితులను పూర్తి అనుకూల పరిస్థితులుగా నేను మార్పు చేసుకోగలను. నా అంతరంలో, నా బాహ్యంలో, నా కుటుంబంలో నేను ఆనందాలను సృష్టించగలను. ప్రేమను మరింతగా విస్తరించగలను. నా ప్రాపంచిక అనుభవాలను పొందడానికి నాకు సంపదను సృష్టించే పూర్తి స్వేచ్ఛాపూరితమైన హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నా ఆనందాలను, నా యొక్క సంతోషాలను మరింతగా పెంచుకునే భోగ భాగ్యాలను అనుభవించే అంత సంపదను నేను సృష్టించుకోగలను. నా యొక్క దృష్టి, నా యొక్క ఏకాగ్రత, నా యొక్క నమ్మకము ద్వారా నా చైతన్యాన్ని మరింతగా పెంపొందించుకుంటూ ఆనందాలను విస్తరిస్తూ, ప్రేమతత్వాన్ని విస్తరిస్తూ, నా సంపదను మరింతగా, ఈ ఐశ్వర్యాన్ని మరింతగా విస్తరిస్తూ పెంపొందించుకుంటూ సేవా మార్గాలలో అద్భుతమైన ఆలోచనలతో సరైన మార్గాలలో మరింతమంది జీవితాలలో ఈ చైతన్య శక్తిని మేల్కొలుపుతూ వారి జీవితాల్లో కూడా సంపదను అందిపుచ్చుకునే విధంగా
ఐశ్వర్యాన్ని వారి జీవితంలో వాస్తవంలో పొందే విధంగా ఈ యొక్క జ్ఞాన సంపదను నా ద్వారా అందరిలోకి వారు కోరుకున్న విధంగా, వారు కోరుకున్న స్థాయిలో విస్తరిస్తున్నాను. చక్కని ఏకాగ్రతను మనం అందరం కలిగి ఉన్నాం మాస్టర్స్. మెల్లగా, ప్రశాంతంగా మనమందరం కూడా ఈ యొక్క ధ్యానం నుంచి
బాహ్యంలోకి వద్దాం మాస్టర్స్. నిదానంగా మీ యొక్క రెండు చేతులు అన్లాక్ చేస్తూ ప్రశాంతంగా బయటికి రండి. ఫోర్స్ఫుల్గా కాకుండా చాలా నిదానంగా. తర్వాత మెల్లగా చేతులు కళ్ళ మీద ఉంచి నిదానంగా తెరుస్తూ మీ చేతుల్ని మీరు చూస్తూ ఆ చేతుల్ని మీ శరీరం అంతా తాకించండి మాస్టర్స్. నిదానంగా చేయండి. ఈ యొక్క ఏకాగ్రతను పెంచుకునే ఈ యొక్క అభ్యాసం ఏదైతే ఉంటుందో ఈ ప్రాక్టీస్ అనేది కంప్లీట్గా మన ఫోర్ హెడ్ మీద ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఎనర్జీ అనేది అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది, దాని ద్వారా అది ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేయకూడదు. అంటే మీ కనుబొమ్మలని ఇట్లా దగ్గరికి అంటూనో లేకపోతే అక్కడ ఫోర్స్ని మీరు క్రియేట్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఏకాగ్రత అనేది మనం పెంపొందించుకోవాలి ఏదైనా విషయం మీద అనుకున్నప్పుడు మనం ఫోర్స్ఫుల్గా దాని గురించి కావాలి తెలుసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మన బ్రెయిన్ అనేది ఆ ఫోర్స్ ద్వారా ఆ యొక్క ఏకాగ్రతను పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రిలాక్స్గా ఉన్నప్పుడు మాత్రమే, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మరింత లోతుల్లో ఆ అంశాలను కానీ వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి, చాలా సులువుగా వాటి గురించి తెలుసుకోవడానికి మీ యొక్క బ్రెయిన్ అనేది లోతుల్లోకి వెళ్ళి ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏకాగ్రత అంటే సింపుల్గా చెప్పాలంటే ఏది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా అది ముందుకు వెళ్తుంది అనే అంశాల మీద దృష్టి పెట్టడము. ఇంకొకటి, ఈ ఏకాగ్రతను మన జీవితంలో అంటే మేనిఫెస్టేషన్ విషయంలో కానీ లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో కానీ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. మీ నమ్మకాన్ని అంటే ఇది నా జీవితంలో వస్తుంది, దీన్ని నేను అందిపుచ్చుకుంటాను అని మీకున్న నమ్మకాలను ఈ ఏకాగ్రత ద్వారా మరింతగా తొందరగా ఆకర్షించవచ్చు. మీకు ఏదైతే నమ్మకం ఉంటుందో ఆరోగ్యం విషయంలో నేను ఆరోగ్యంగా ఉంటాను, మీ నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయొచ్చు ఏకాగ్రత ద్వారా. కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే ఆ యొక్క పదాలను మీరు ఏకాగ్రతగా దర్శించినప్పుడు అవి మీ జీవితంలో అత్యంత తొందరగా సృష్టింపబడతాయి. నేను ప్రతిరోజు యవ్వనంగా మార్పు చెందుతున్నాను. ఇలాగా సింగిల్ సెంటెన్స్, లేదా నేను యవ్వనంగా ఉన్నాను. ఈ సెంటెన్సెస్ని మీరు నుదిటి భాగంలో మీరు నుదిటి భాగంలో దర్శిస్తూ మీ ఏకాగ్రతని ఎప్పుడైతే మరింతగా ఆ యొక్క అంశం మీద పెడుతూ ఉంటారో అవి మరింత తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి మాస్టర్స్. మరింత తొందరగా వాటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ప్రశాంతమైన స్థితిలో చేయాలి. అంటే ఏదో ట్రాఫిక్లో ఉన్నప్పుడో లేకపోతే ఇంకో చోట అలా కాదు. బాహ్యంలో అంతరంలో రెండు వైపులా ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే మనము ఈ యొక్క ఏకాగ్రత, బ్రెయిన్కి సంబంధించింది ఏదైనా సరే, ఎటువంటి అంశమైనా సరే ప్రశాంతమైన వాతావరణము మీ అంతరంలో బాహ్యంలో చాలా 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 ప్రాముఖ్యత వహిస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఈ ఏకాగ్రత అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మీకు ఏది కావాలి ఆ సమయంలో, మీకు ఎటువంటి అనుభూతి కావాలి, మీకు ఎటువంటి పరిస్థితులు మీరు కోరుకుంటున్నారు అనే దాన్ని ఒక్కసారి మీరు మీ మనసు ద్వారా మీ యొక్క చైతన్యానికి ఈ ఏకాగ్రత ద్వారా తెలియజేసినట్లయితే పూర్తి స్థాయిలో అవి మార్పు చెంది అనుకూల పరిస్థితులనే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే
ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్టంట్ మేనిఫెస్టేషన్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్. మీ యొక్క పరిస్థితుల పట్ల మీరు ఇన్స్టెంట్గా మేనిఫెస్ట్ చేసి అనుకూలంగా మార్చుకోగలుగుతారు మాస్టర్స్. అంత అద్భుతంగా ఈ ఏకాగ్రత అనేది పనిచేస్తూ ఉంటుంది. మీకు ఏది కావాలి అనేది ఎంత స్పష్టతను కలిగి ఉంటే అది మీరు అంత తొందరగా మీ జీవితంలో పొందగలుగుతారు. మీ శక్తి పూర్తిగా ఈ ఏకాగ్రత ద్వారా దానికి అందజేయబడుతుంది. అందుకనే మీ జీవితంలో ప్రస్తుతము మీరున్న స్థితిలో మీకు ఏది కావాలి, అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటి, మిమ్మల్ని ఊరిక కలత పెడుతున్న అంశం ఏంటి, మిమ్మల్ని ఊరిక డిస్టర్బ్ చేస్తున్న అంశం ఏంటి అనేది మీరు గ్రహించి దాని మీద మీరు ఎప్పుడైతే ఏకాగ్రతను పెంపొందించుకొని దృష్టి పెడుతూ ఉంటారో అది అత్యంత శీఘ్రంగా మార్పు చెంది మీరు కోరుకున్న విధంగా ఆనందకరంగా అనుకూలమైన పరిస్థితులతో మీరు అందిపుచ్చుకోగలుగుతారు మాస్టర్స్. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఇది ఏకాగ్రతను పెంచుకోవడము. ఆ ఏకాగ్రత ద్వారా మీ జీవితంలో కావాల్సిన అంశాలను నమ్మకాన్ని జోడించి కోరుకోవడము అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. మీరే ఈ రెండు అంశాలను కలపడం ద్వారా ఏకాగ్రతను మరియు నమ్మకాన్ని జోడించడం ద్వారా ఒక కొత్త ఎనర్జీని మీరు పొందగలుగుతారు. ఈ ఏకాగ్రత మరియు నమ్మకం అనేవి ఒక ఎనర్జీగా మార్పు చెందుతాయి. మీరు కోరుకున్న వాటిని మీ జీవితంలో పొందడానికి ఈ ఎనర్జీ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాస్టర్స్. మీరు ప్రయత్నం చేయండి. కుదిరినప్పుడల్లా, ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడల్లా మీకు ఏది కావాలి అనే అంశాన్ని మీరు గ్రహించి దాని మీద దృష్టిని ఉంచండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఏదైనా ఒకటే, ఆ ఒక్కదాన్ని మీరు నిరంతరము మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీ నుదుటి భాగంలో దర్శిస్తూ మీ నమ్మకాన్ని మరింతగా ప్రతిరోజు అవకాశం ఉన్న ప్రతిసారి పెంపొందిస్తూ ఉండండి మాస్టర్స్. అద్భుతంగా మీరు రిజల్ట్స్ని చూడగలుగుతారు. చాలా తొందరగా అన్నమాట మార్పులు అనేవి మీ యొక్క పరిస్థితుల్లో మీరు గ్రహించగలుగుతారు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అదేవిధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా గుంటూరు దగ్గర నెక్కొల్లు అనే ఆ, లొకేషన్లో మెడిటేషన్స్ ఇవి జరుగుతున్నాయి. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు, ఆ ఏరియాకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఉంటే అక్కడికి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. గుంటూరు దగ్గర, విజయవాడ, గుంటూరు, అమరావతి దగ్గర ఒక విధంగా చెప్పాలంటే నెక్కొల్లు అని మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషన్ అనేది. నేను ఒకసారి గ్రూప్లో కూడా పెడతాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇన్వైట్ చేయండి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ కూడా అక్కడ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు మాస్టర్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, దగ్గరలో ఉన్న విజయవాడ, గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. లేదా ఈ యొక్క మెడిటేషన్ని మీరు కంటిన్యూ చేయాలని కంటిన్యూ చేయొచ్చు.